సూర్యకుమార్ యాదవ్ టీ20లో టాలెంటెడ్ ప్లేయర్, ప్రత్యర్థులకు డేంజరస్ బ్యాటర్. ఇటీవలే టీమిండియా పగ్గాలందుకున్నాడు. టీ20లో భారత జట్టును నడిపిస్తున్నాడు. శ్రీలంకతో సిరీస్తోనే కెప్టెన్గా ఎంట్రీ ఇచ్చాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గైడెన్స్లో టీ20 సిరీస్ను సొంతం చేసుకున్నాడు. అయితే సూర్యకు కెప్టెన్సీ ఇవ్వడంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. కెప్టెన్గా ఇప్పటివరకైతే స్కై మంచి ప్రదర్శనే చేశాడు. స్వదేశంలో స్టాండింగ్ కెప్టెన్గా ఆస్ట్రేలియాపై అద్భుత విజయాలు అందుకున్నాడు. 4-1తో సిరీస్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టూర్లోనూ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. సిరీస్ 1-1తో సమం అవడంలో కీలకంగా నిలిచాడు. అయితే సూర్య పూర్తిస్థాయి కెప్టెన్ అవుతాడని చాలామంది అభిమానులు కూడా ఊహించలేదు. హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అవుతాడని చర్చ జరిగింది. పైగా టీ20 వరల్డ్ కప్లో హార్దిక్ వైస్ కెప్టెన్గాను వ్యవహరించాడు. దీంతో పాండ్యా ఆటోమేటిక్గా ఛాయిస్ అవుతాడని మాజీలు సైతం అనుకున్నారు. కానీ హార్దిక్ ఫిట్నెస్సే అసలు సవాలని సెలెక్టర్లు భావించారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వర్క్లోడ్ పేరుతో విశ్రాంతి తీసుకునే వాళ్లు అక్కర్లేదని చెప్పినట్టుగా చర్చ జరిగింది. దీంతో స్కైకే సెలెక్టర్లు జై కొట్టారనే వాదన ఉంది. అయితే కోహ్లీ టీ20 కెప్టెన్సీని వదులుకున్నప్పుడు బీసీసీఐ ఓ కండిషన్ పెట్టిందంటారు. వన్డేలు టీ20లకు ఒక్కడే కెప్టెన్ ఉండాలని చెప్పిందన్నట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. వన్డే టీ20 జట్టుకు కెప్టెన్గా ఉండాలని కోహ్లీని బోర్డు ఆదేశించినట్టుగాను కథనాలు వచ్చాయి. ఇదే అంశాన్ని అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వారుగాను అభిమానులు చూశారు. సీన్ కట్ చేస్తే వన్డే ఫార్మాట్కు రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. కొంతకాలం తర్వాత టెస్టు జట్టు పగ్గాలను విరాట్ వదులుకున్నాడు. అప్పట్లో వన్డేలు టీ20లకు ఒక్కడే కెప్టెన్ ఉండాలన్న బీసీసీఐ ఇప్పుడు వన్డేలకు టీ20లకు వేరువేరు కెప్టెన్లను ఎలా ఎంపిక చేసిందనే వాదన వినిపిస్తోంది. అయితే పొట్టి ఫార్మాట్కు హిట్ మ్యాన్ గుడ్ బై చెప్పినందునే మరో కెప్టెన్ను ఎంపిక చేశారన్న వాదన ఉంది. అయినా వన్డేల్లో సూర్య సభ్యుడిగా లేడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వన్డే పగ్గాలు కూడా అందుకునే వారికే టీ20 జట్టు పగ్గాలు ఇస్తే సరిపోయేదని అంటున్నారు. తాజాగా ఇదే అంశంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ రియాక్ట్ అయ్యాడు. సూర్య తాత్కాలిక కెప్టెన్ మాత్రమే అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత జట్టులో కెప్టెన్సీకి సరైన ఆటగాడు గౌతీకి కనిపించడం లేదని అన్నాడు. లాంగ్ టర్మ్ సేవలు అందించడానికి శుభ్మన్ గిల్ సరైనోడని అన్నాడు. కాకపోతే ఇప్పటికిప్పుడు బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా లేడన్నాడు. అందుకే టీంలో సీనియర్ ఆటగాడైన సూర్యకు అవకాశం దొరికిందని అన్నాడు. సక్సెస్ అయితే 2026 టీ20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టును సూర్యనే నడిపిస్తాడన్నాడు. మొత్తంగా టీమిండియా కెప్టెన్సీ ఎపిసోడ్పై చర్చ మాత్రం ఆగడం లేదు.